భారతదేశంలో హైయెస్ట్ నేను అనుకుంటున్నా. ఏవి 5 సార్లు ఎమ్మెల్యేగా బీఫామ్, 6 సార్లు ఓడిపోయినప్పుడు ఎమ్మెల్యేగా, అంటే 11 సార్లు ఎమ్మెల్యేగా బీఫామ్, 1 సారి ఎమ్మెల్సీగా బీఫామ్, 3 సార్లు ఎంపీగా బీఫామ్. 3 సార్లు ఎంపీ అంటే 2 సార్లు కేసీఆర్ మీద, 1 సారి మొన్న అరవింద్ మీద. ఎంపీగా గెలవలేదు ఆయన ఎప్పుడు కూడా. సో 15 సార్లు బీఫామ్ ఇచ్చాం కదా మేము జీవన్ రెడ్డికి, ఏం తక్కువ చేసాం. ఇప్పుడు పార్టీ ఇంట్రెస్ట్లో మేము తీసుకున్నాం సంజయ్ కుమార్ని, ఎందుకంటే అక్కడ అవసరం. 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 10 మంది కేసీఆర్ ప్రభుత్వాన్ని గులుస్తా అన్నప్పుడు తీసుకోవాల్సి వచ్చిందన్నది వాళ్ళ ఆర్గ్యుమెంట్. జీవన్ రెడ్డి ఏంటంటే, నేను పార్టీ లాయలిస్ట్గా ఉన్నాను, ఆ ఎంపీ సీట్లు 2006, 2007లో పోటీ చేసింది రాజశేఖర రెడ్డి. ఏమంటే తెలంగాణకు శత్రువుగా అప్పుడు నిలబడ్డాను, కేసీఆర్కు వ్యతిరేకంగా పోటీ చేయడం అంటే మామూలు విషయం కాదు. సెకండ్ టైం అయితే కేసీఆర్ మెజార్టీని 2 లక్షల నుంచి 15,000కు దగ్గర దాకా తీసుకొచ్చాను. ఈ కారణంగా 2009లో నేను యాంటీ తెలంగాణ ముద్రపడి నేను ఓడిపోవాల్సి వచ్చిందన్నది ఆయన ఆర్గ్యుమెంట్. ఎమ్మెల్సీగా కూడా చాలా కష్ట పరిస్థితిలో, క్లిష్ట పరిస్థితిలో, ఎవరు అడగని సమయంలో టికెట్ తీసుకొని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నేను గెలిచాను. సరే నిజామాబాద్ ఎంపీ అంటే ఓడిపోయాను, కానీ అప్పుడు చాలామంది అభిప్రాయపడ్డారు నిజామాబాద్ ఎంపీ బదులు కరీంనగర్ ఎంపీగా జీవన్ రెడ్డి పోటీ చేస్తే వేరే విధంగా ఉండేది, నిజామాబాద్ అంత అనుకూలమైన సీటు కాదని చెప్పి. సో ఇప్పుడు ఎవరు ఆర్గ్యుమెంట్ వాడకుంది. నాకు తెలిసి ఇంకా మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి ఎవరు మాట్లాడినా ఉండదు. రేవంత్ రెడ్డి అయితే క్లియర్గా ఆయన ఒక క్లారిటీతో ఉన్నారు జీవన్ రెడ్డి విషయంలో. ఏంటంటే జీవన్ రెడ్డిని అంత ఖచ్చితంగా ఆయన్ని బుజ్జగించాలన్న యోచనలో అయితే నాకు అనిపించట్లేదు. ఎందుకంటే మన మున్సిపల్ చైర్మన్ సంబంధించి ఎన్నికైంది. మున్సిపల్ చైర్మన్లో జీవన్ రెడ్డి ఆయనకి 20 టికెట్లు ఇచ్చారు, సంజయ్ కుమార్కి 30 టికెట్లు ఇచ్చారు. ఆయనకు 30 టికెట్ ఎట్లా ఇస్తారని డెఫినెట్గా ఆయన జీవన్ రెడ్డి విషయంలో పోరాడారు కూడా. ఆయనకి టికెట్ ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు, సంజయ్ కుమార్కు టికెట్ ఎట్లా ఇస్తారు వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి. అయితే మిగతా 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయి. పటాన్చెరులో ఒకటి, తర్వాత జగిత్యాల, 2 చోట్ల. పటాన్చెరు గూడెం మైపాల్ రెడ్డి దగ్గర ఇట్లా ఇష్యూ ఉంటే గూడెం మైపాల్ రెడ్డి ఇంకా ఆయన బీఆర్ఎస్ను వైపు మళ్ళీ కంప్లీట్గా టర్న్ అయిపోయారు. సో ఈ కాంగ్రెస్ ఏమనుకుంటుందంటే, మేము ఇన్నిసార్లు అది చేసాం కదా, అవకాశం ఇచ్చాం కదా, ఎంపీ టికెట్ కూడా ఇచ్చాం కదా అనేది వాళ్ళది. నేను ఇంత 40 సంవత్సరాలు జగిత్యాలంటే జీవన్ రెడ్డి అంటే జగిత్యాలంటే ఇప్పుడు తీసుకొచ్చి వేరే వాళ్ళని పెడతా అన్నది ఆయన ఆర్గ్యుమెంట్. ఇక కంప్లీట్గా గత 20 టికెట్లు ఇచ్చినప్పుడు ఆశ్చర్యకరం ఏంటంటే 30 టికెట్లు సంజయ్ కుమార్ ఇచ్చారు కదా, 15 టికెట్లు జీవన్ రెడ్డి వర్గీయులకు ఇచ్చారు కదా. ఈ 15 కాకుండా ఇంకో 35 చోట్ల జీవన్ రెడ్డి ఇండిపెండెంట్లు పెట్టేసి ఆయన ఏం చేశారంటే మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఈ 15 టికెట్లు తాను ఇచ్చారు కదా కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫామ్, ఆ 15 మందికి కూడా ఆయన క్యాంపెయిన్ చేయలేదు. ఈ 35 మందికే క్యాంపెయిన్ చేశారు. ఎవరు ఇండిపెండెంట్గా ఉన్న ఈ 35 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, పోటీ చేశారో ఇండిపెండెంట్గా, వాళ్ళ క్యాంపెయిన్ చేసి తను బీఫామ్ ఇచ్చిన వాళ్ళకి తను బీఫామ్ ఇచ్చిన వాళ్ళకి కూడా చేయలేదు. సో అయితే ఏంటంటే జగిత్యాలలో ఇక మొత్తం సంజయ్ కుమార్ ఏంటంటే మొత్తం బీఆర్ఎస్ కేడర్ పట్టుకొచ్చేసారు. 45 వార్డు మెంబర్లు ఉంటే 41 మందిని తీసుకొచ్చేసారు. బీఆర్ఎస్ ఖాళీ అయిపోయింది ఆల్మోస్ట్. సో అక్కడ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ పోటీ జరిగింది. బీజేపీకి ఒక 5-6 సీట్లు వచ్చాయి, బీఆర్ఎస్కి ఒక 2-3 వచ్చాయి. మిగతా గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ 23-24 మెజారిటీ వచ్చింది. సంజయ్ కుమార్ కూడా ఈ 15 చోట్ల జీవన్ రెడ్డి ఇచ్చిన చోట్ల ఆయన సంజయ్ కుమార్ తన వర్గీయుల్ని పోటీలు నిలిపారు. సో ఓవరాల్గా చూస్తే జీవన్ రెడ్డికి 17 మంది ఉండే, సంజయ్ కుమార్ కూడా 17-15 మంది సపోర్ట్ ఉండే. ఇద్దరు పోయి మున్సిపల్ ఎన్నికల తర్వాత మేయర్ మాకు కావాలని పట్టుబట్టారు. అల్టిమేట్గా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి సంజయ్ కుమార్ చెప్పిన వ్యక్తిని మేయర్గా చేశారు. మేయర్ కాదు, అది మున్సిపల్ కార్పొరేషన్. మున్సిపల్ చైర్మన్గా సంజయ్ కుమార్ చెప్పిన వ్యక్తిని చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్గా జీవన్ రెడ్డి చెప్పిన వ్యక్తిని చేశారు. దాంతో జీవన్ రెడ్డికి చిరెత్తుకొచ్చింది. ఆయన చెప్పిన వాళ్ళకి చైర్మన్ ఇస్తారు, నేను చెప్పిన వాళ్ళకి వైస్ చైర్మన్ ఇస్తారని అప్పుడే డిసైడ్ అయిపోయారు. సో ఇప్పుడు బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారన్నది వాస్తవం. సరే బీజేపీ ఇప్పుడు ధర్మపురి అరవింద్ ప్రయత్నాలు చేసినా మోస్ట్లీ విల్ జాయిన్ ఇన్ బీఆర్ఎస్.